హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 312. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఏంట్రా మీ ముగ్గురు అన్నతమ్ములు కలిసి మా తమ్ముడిని ఆడుకుంటున్నట్టున్నారు? మా తమ్ముడికి ఎవరూ లేరు అనుకుంటున్నారా ఏంటి? నేనున్నాను అని హీరోలాగా ఎంట్రీ ఇచ్చాడు జీవన్ బాబు. అయితే మీ తమ్ముడితో కలిసి నువ్వు కూడా పార్టీ ఇవ్వు, ఇద్దరు కలిపి ఇవ్వండి. మేము అలా వద్దు అనేవాళ్ళం కాదు బావా. కాబట్టి ఇదంతా ఖాళీ అయిపోతే ఇంటి బ్యాక్ సైడ్ సిట్టింగ్ ఏర్పాటు చేసుకోండి. మీ తమ్ముడు నువ్వు ఇద్దరు కలిసి అని శౌర్య చరణ్ బాబు ఆర్డర్ వేసి మరీ పక్కకి వెళ్ళిపోతే, ఏంట్రోయ్ తమ్ముళ్ళిద్దరు నీ ముందే ఆర్డర్లు వేస్తున్నారు అన్నాడు జీవన్ రుద్రతో. మన ఇంట్లో ఫంక్షన్స్కి కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారా వాళ్ళు అని అన్నాడు రుద్ర. బాబోయ్, అన్నగారు తమ్ముళ్ళని బాగానే వెనకేసుకొస్తున్నారు అన్నమాట. ఇంకేంటి, తమ్ముడు వాళ్ళు చెప్పినట్టు చేయడం తప్ప మనకు ఇంకో దారి లేదు. అంతా కంప్లీట్ అయ్యాక చూసుకుందాంలే. అప్పటి వరకు నేను వెనక ఏర్పాట్ల గురించి చూస్తాను. తమరు తెప్పించే సరుకు గురించి నాకు తెలియదు బాబు, అది మీ ఇష్టం అని జీవన్ కూడా వెళ్ళిపోతే, భూమితో దేవాతో కాసేపు మాట్లాడి రుద్రబాబు కూడా వేద దగ్గర ఉన్న ధీరాబాబు ఏడుస్తూ ఉంటే వెళ్ళి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగి కొడుకుని ఎత్తుకున్నాడు. ఇదిగో మార్నింగ్ నుండి ఇలాంటి కుర్తా వేశాను కదా బావా, అందుకే ఏడుస్తున్నాడేమో. ఇది తీసేసి కాస్త ఫ్రెష్ చేయిస్తే పడుకుంటాడేమో. మార్నింగ్ నుండి కూడా పడుకోలేదు, ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పింది వేద. మరి ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావే అమ్మ? ముందు నీ పనులన్నీ పక్కకు పెట్టి వచ్చి వాడికి స్నానం పోసి ఇవ్వు, వాడిని పడుకోబెడుతుంది అది అని చెప్పాడు రుద్ర. సరే నాన్న అని చెప్పి వేదాని ధీరాని రూమ్లోకి తీసుకువెళ్ళి ముందుగా కోడలికి మనవడికి దిష్టి తీసేసి, నేను చిన్నోడికి నా రూమ్లో స్నానం పోస్తాను, కానీ నువ్వు నీ రూమ్లో స్నానం చేయి వేదా. నువ్వు కూడా ఆ చీర నగలు అన్నీ ఉన్నాయి కదా, గుచ్చుకుంటున్నట్టున్నాయి వీడికి. మళ్ళీ అలా కూడా ఏడుస్తున్నాడు అని వేదని కూడా ఫ్రెష్ అవ్వమని చెప్పి మనవడికి స్నానం పోసి తీసుకెళ్ళేసరికి వేద నార్మల్ డ్రెస్లో రెడీ అయ్యి ఉండడంతో ఇక మనవడికి తుడిచి డ్రెస్ వేసి పౌడర్లు కాటికలు అన్నీ పెట్టి అప్పుడు కోడలి చేతికి ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి దిష్టి తీసి ఇక వాడిని పడుకోబెట్టి, వాడి దగ్గరే ఉండు నువ్వు కూడా. కాలింతవి కింద తిరగకూడదు అని చెప్పి మీనాక్షి గారు మళ్ళా కింద అందరినీ చూడ్డానికి వెళ్ళారు. దేవాబాబు తింటూ, మీ అన్నయ్యలే సిట్టింగ్ అంటున్నారే, నీకేం ప్రాబ్లం లేదు కదా మరి నేను తాగితే అని అడిగాడు. అడిగింది మా అన్నయ్యలే కదా, మీరు తాగడం ఎందుకు అని అంది భూమి. వాళ్ళందరూ తాగుతూ ఉంటే నన్ను మూసుకొని కూర్చోమంటావా ఏంటి? అయినా ఫంక్షన్ నాదైనప్పుడు నేను కూడా తాగాలి కదా అని మనోడు లాజిక్కులు తీస్తూ ఉంటే, కాస్త ఎక్కువ కాకుండా నార్మల్గా తాగండి అని భూమి ఓకే చేయడంతో, అయినా నిన్ను పర్మిషన్ అడుగుతున్నానేంటే నేను అన్నాడు దేవా. మీరు అడిగారు, నేను చెప్పాను, మీరు ఎందుకు అడిగారో నాకేం తెలుసు అని భూమి తినడం కంప్లీట్ అవ్వడంతో, ఏంటి కోడిలా 4 మెతుకులు తిని అంతా అలానే వదిలేసావు, తిను అన్నాడు దేవా. చాలు దేవా గారు, సరిపోయింది. మార్నింగ్ నుండి తినక తిన్నాను కదా, ఇంకా పోవట్లేదు, సరిపోయిందిగా అని భూమి కష్టంగా చెప్పడంతో ఆమె కోసం స్పెషల్గా మరో జ్యూస్ తెప్పించి ఇవ్వడంతో ఇక అది తాగి ఇద్దరు భోజనాలు కంప్లీట్ చేసి
గెస్టులు అందరూ వెళ్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉండేసరికి రాత్రి అయిపోయింది. ఇక వాళ్ళ అమ్మకి కూడా కాసేపు నైట్ వరకు ఉందామమ్మ, బామ్మర్దులు పార్టీ అడిగారు అని చెప్పి అరుణ గారిని కూడా ఇంట్లోకి వెళ్ళమని డ్రెస్ చేసుకుంటాను, ఫ్రెష్ అవుతాను అని అడిగాడు దేవ. భూమి, అబ్బాయిని నీ రూమ్లోకి తీసుకెళ్ళు, అబ్బాయి వేరే బట్టలు కూడా నీ రూమ్లోనే పెట్టాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న అని అల్లుడిని కూతురు గదిలోకి పంపించినా కూడా ఇంకా భూమి వెళ్ళకపోవడంతో వెళ్ళమ్మా వెళ్ళు, అబ్బాయికి ఏం అవసరమో చూడు, అలా భయపెడితే ఎలా అని అన్నారు మీనాక్షి గారు భూమి ఇంకా కదలకపోవడం చూసి. అబ్బా పెద్దమ్మ, పోయి ఆయనకి నా రూమ్నే చూపించాలా నువ్వు? నీకు ఇంకా వేరే రూమ్లో లేనట్టు కిందనే గెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను వెళ్తే నన్ను ఎంత ఆడుకుంటారో నాకు తెలుసు కదా అని. అలాగే పెద్దమ్మ అని అందరి ముందు వెళ్ళలేను అని చెప్పకుండా మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళేసరికి దేవాబాబు నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి, మనసులో నన్ను బండబూతులు తిడుతున్నావు కదా, మనకు ఉదయం నుండి కాస్త కూడా ప్రైవసీ లేదని నేను అనుకుంటున్నాను, కానీ మా అత్తయ్య దేవత, చూసావా కూతుర్నే ఎలా అల్లుడి దగ్గరికి పంపించిందో, నిజంగా మా అత్తయ్య చాలా మంచిది అని మీనాక్షి గారిని పొగుడుతూ వెంటనే భూమిని అతడి కౌగిలిలో బంధించేశాడు దేవ. ఇదిగో మీరు ఇలా నన్ను ఏదో ఒకటి చేస్తారని చెప్పే నేను భయపడ్డాను, అందుకే రాలేదు. అయినా మీరు ఫ్రెష్ అవుతానన్నారు కదా, ఫ్రెష్ అయ్యి బయటకి వెళ్ళండి, అన్నయ్యలు మీకోసం వెయిట్ చేస్తున్నారు తెలుసా అని భూమి అతడి నుండి విడిపించుకోవాలి అని చూస్తే, బామ్మర్దులు అడిగినవన్నీ ఆల్రెడీ అరేంజ్ చేశానే, అవి వచ్చే వరకు వాళ్ళు ఎక్కడికి పోరు, నా కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు, కాబట్టి నువ్వు మీ అన్నల గురించి అంత కంగారు పడకే అని దేవాబాబు నవ్వుతూ, చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, అక్కడ చూపించినప్పుడు నార్మల్గా ఉంది కానీ ఇవాళ రెడీ అయితే అద్దరిపోయావే, ఇలా అసలు ఇద్దరం ఫొటోస్ తీసుకోలేదు, ఇలారా అని చెప్పి ఆమెను పక్కన నిల్చోబెట్టుకొని సెల్ఫీస్ తీసుకొని, బాగున్నావే బొమ్మ అని ఆమె బుగ్గన ముద్దు పెట్టి ఆమె ఇంకా వణుకుతూ ఉంటే, ఒసై పెళ్ళి అవ్వకముందే ఏది చేయనని చెప్పాను కదా, పెళ్ళైన తర్వాత నువ్వు వద్దు అని ఏడ్చినా వదిలిపెట్టాను, కానీ ఇప్పుడెందుకే ఇంతలా వణుకుతున్నావు అని ఆమెను మెల్లిగా హత్తుకోవడంతో భూమి కూడా ఆమె భయాన్ని తగ్గించుకుంటూ ఉంటే, ఆమె భయం పూర్తిగా తగ్గాక ఆమె అనుకోని విధంగా ఆమె పెదాలను గాఢంగా అందుకొని నాలికలు కూడా ముడివేసి ఆమెకు ఊపిరాడకుండా చేసి పావుగంట సేపు డీప్ కిస్ అంటే ఏంటి అనేది ఆమెకు పూర్తిగా తెలియజేసి, ఇది పడిపోతుందా ఏంటి, దీనిలో చలనం లేదు అని భూమి కళ్ళల్లోకి చూస్తూ అప్పుడు వదిలిపెట్టగానే భూమి ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ, చంపేస్తారా ఏంటి నన్ను అని అంది. నిన్ను ఇలా చూశాక కూడా నాకు ఎలా వదిలిపెట్టాలి అనిపిస్తుంది, అందుకే నాకు నచ్చింది తీసుకున్నాను అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఆమె చేతుల్లో పెట్టి, నేను ఫ్రెష్ అవుతాను, డ్రెస్ తీసి రెడీగా పెట్టు అని దేవాబాబు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో అతడు పెట్టిన టెన్షన్ తగ్గించుకుంటూ వాటర్ తాగి కాసేపు అయిన తర్వాత అతడు స్నానం చేసి వచ్చేసరికి డ్రెస్ తీసి పెట్టమన్నాడు అని చెప్పి అతడి బ్యాగ్లో నుండే ఒక డ్రెస్ తీసి పెట్టింది కొత్తది. మనోడు కొత్త పాత లేకుండా చక్కగా టవల్తోనే రావడంతో భూమి వేరే వైపుకి తిరిగింది. ముందు చూడాల్సింది నువ్వేనే, ఇది నీకోసమే, ఇంకెవరో చూడడం కోసం కాదు, అయినా అలా తిరుగుతావేంటే పరాయివాడిని అయినట్టు అని దేవా అంటున్నా కూడా భూమి అటువైపుకే తిరిగింది. మీరు డ్రెస్ వేసుకోండి అని. అదే నువ్వు ఇలారా నా ముందుకి, నేను అస్సలు సిగ్గుపడను తెలుసా అని దేవా నవ్వుతూ ఉంటే ఆమె పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని అతడి మీదికి విసిరేసి, నిజంగా మీకు సిగ్గులేదు దేవా గారు అంది కోపంగా. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు తెలుసు,
అని అతడు డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందుకు వచ్చి హెయిర్ సెట్ చేసుకొని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని, నువ్వు కూడా మార్నింగ్ నుండి ఇలాగే ఉన్నావు, ఫ్రెష్ అయ్యి ఏదైనా వేరే డ్రెస్ వేసుకో, నా దిష్టే తగిలేలా ఉంది అని ఆమె బుగ్గలు లాగి ముద్దు పెట్టుకొని, మీ పెద్దమ్మతో దిష్టి తీయించుకోవే అని డోర్ తీసి బయటికి వెళ్ళాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్. సబ్స్క్రైబ్, లైక్ చేయండి.